లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. వారంతా ప్రాథమిక పాఠశాల విద్యార్థులు స్కూల్లో నాటిన మొక్కలకు కాసిన కాయలను కోసుకుని తిన్నారు. అనంతరం కడుపులో తిప్పుతుందని వాంతులు చేసుకున్నారు. గమనించిన టీచర్లు హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. మరి ఆ విద్యార్థులు తిన్న కాయలేంటి, ప్రస్తుతం వారి పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండల పరిధిలోని పోలంపల్లిలో కలకలం రేగింది. అడవి ఆముదం కాయలు తిని 8 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పోలంపల్లి ప్రాథమిక పాఠశాల ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా గతంలో 4 అడవి ఆముదం మొక్కలను నాటారు. అవి ఏపుగా పెరిగి కాయలు కాస్తున్నాయి. సోమవారం ఉదయం పాఠశాలలకు వచ్చిన విద్యార్థుల్లో 8 మంది ఆ కాయలను తెంపుకుని తిన్నారు. ఉదయం 11:30 కడుపు నొప్పితో వాంతులు చేసుకుని తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఉపాధ్యాయురాలు జాడి రజని అప్రమత్తమై ఈ విషయాన్ని ఆ విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియజేశారు. ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. అనంతరం విద్యార్థులను మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అందించిన వైద్యుడు సందీప్ విద్యార్థులను మెరుగైన వైద్యం కోసం భూపాలపల్లి 100 పడకల ఆసుపత్రికి తరలించారు. అస్వస్థకు గురైన విద్యార్థులు పాడి వైష్ణవి, రామినేని హర్షితి, చంద్రగిరి రుత్విక, బి శ్రీవర్షిణి, రామినేని హర్ష, పిట్టల వర్షన్, రామినేని అనిర్వస్యశ్రీ, పెద్ది మాహిన్మత్యులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. పాఠశాల ఆవరణలో నాటిన అడవి ఆముదం మొక్కలు కాయలు తినకూడదని విద్యార్థులకు తెలియకపోవడంతో ఈ సంఘటన జరిగిందని ఉపాధ్యాయులు తెలిపారు. అస్వస్థకు గురైన విద్యార్థులను ఆసుపత్రిలో అదనపు కలెక్టర్ విజయలక్ష్మి పరామర్శించారు. విద్యార్థులకు ప్రమాదమేమీ లేదని వైద్యులు ప్రకటించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పిల్లలు మహమ్మతారం పిహెచ్ నుంచి రిఫర్లు వచ్చినారు. ఫ్రూట్ తిని ఈ ఫ్రూట్లో ఉన్న గింజ తిని వచ్చినారు. ఫ్రూట్ పేరు అడవి ఆముదం, తెలుగులో అయితే అడవి ఆముదము. దాని నుంచి ఆముదం తయారు చేస్తారంట, మనకు కూడా తెలియదు అది. దానివల్ల వచ్చే సిమ్టమ్స్ అయితే వాంతులు, కడుపు నొప్పి, విరేచనలాగా ఉన్నాయి. అంతే, పెద్దగా సిమ్టమ్స్ అంతకంటే పెద్దగా ఏం లేవు. మార్నింగ్ 8 to 9 మధ్యలో తిన్నారంట వాళ్ళు. తిన్న తర్వాత మిడ్ డే మీల్కి ముందు వామిటింగ్స్, కడుపు నొప్పి అని కొంతమంది పిల్లలు చెప్తే మన దగ్గర రిఫర్ లాగా తీసుకొచ్చినారు. వచ్చినప్పటి నుంచి పిల్లలందరూ స్టేబులే ఉన్నారు, ఎవరికి ఏం ప్రాబ్లం రాలేదు. ఒక 2 పిల్లలు మాత్రం కొంచెం ఎక్కువ గింజలు తింటే వాళ్ళకి కడుపు వాష్ చేసేసినాము. వాళ్ళు కూడా స్టేబులే ఉన్నారు. టెస్టులు అన్నీ ఉన్నాయి, వైటల్స్ అన్నీ స్టేబులే ఉన్నాయి. ప్రస్తుతానికి అయితే పేరెంట్స్తో కూడా మాట్లాడినాము. కనీసం 24 నుంచి 48 గంటలు అయితే మా దగ్గర అబ్జర్వేషన్ ఉంటారు. దాని తర్వాత పరిస్థితిని బట్టి వాళ్ళకి ఎట్లా అని చెప్పుకుంటాం. మేమేమున్నా మీకు అప్డేట్ చేస్తాం. మహాముత్తారం మండలంలో ఉండి ప్రైమరీ స్కూల్లో ఒక 8 మంది పిల్లలు స్కూల్ అంటే ఫెన్సింగ్లో ఉంది ఆ చెట్టు. దాన్ని చూస్తే వాళ్ళకి శనక్కాయల గింజలాగా అనిపించినాయి అని చెప్పి పగలగొట్టుకుని తిన్నాము అంటున్నారు. ఇప్పటికైతే 8 మంది పిల్లలు కూడా మంచి స్టేబుల్గా ఉన్నారు. పిల్లల పరంగా ప్రాబ్లం అయితే ఏమీ లేదు. ఒక 2 మాత్రం ఒకసారి వామిటింగ్ చేసుకున్నారని చెప్పారు. ఈ హాస్పిటల్కి వచ్చినంత వామిటింగ్ కూడా లేదండి, అందరూ మంచిగానే ఉన్నారు ప్రస్తుతానికి అయితే. ఇవాళ మొత్తం అబ్జర్వేషన్లో ఉంచుతారు. ఇదండి, పిల్లలు అయితే బాగున్నారు. For more videos like this, subscribe Big TV channel.